వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లు సమాచారం. రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న వైఎస్ షర్మిల ఎల్లుండే కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం చేయనున్నట్లు సమాచారం. అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక సమక్షంలో 40 మంది తన పార్టీ నేతలతో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఎస్ రాజు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇన్ని రోజులుగా వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనం అంటూ జరుగుతున్న ప్రచారాలకు ఎట్టకేలకు చెక్ పడిందని చెప్పాలి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని 2021 జూలై 8న స్థాపించినటువంటి వైఎస్ షర్మిల మొత్తానికి రేపు జనవరి 4, 2024 అంటే దాదాపు 3 సంవత్సరాల కాల వ్యవధిలోనే, కంప్లీట్ 3 సంవత్సరాలు కాలేదు, 2.5 సంవత్సరాల కాల వ్యవధిలోనే తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కలపడం కోసం దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 23 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా కలిసినటువంటి పరిస్థితి ఉంది. అటు సోనియా గాంధీని కూడా కలిసి పార్టీని మెర్జ్ చేయడం కోసం చర్చలు కూడా జరపడం జరిగింది వయా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా. అయితే డీకే శివకుమార్ ద్వారా చేసినటువంటి ప్రతిపాదనలను కూడా ఆమె తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేశారు, సమైక్యాంధ్ర కోసం మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఒకవేళ అప్పుడు కనుక పార్టీలో మెర్జ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు వస్తాయని చెప్పేసి, అధికారంలో రావడానికి కష్టం అవుతుందని చెప్పేసి అనేటువంటి కారణంతో అప్పటి వరకు ఆమెను బ్రేక్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అనివార్యమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు మార్చి లేదా ఏప్రిల్లో జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె సేవలు వినియోగించుకోవాలి, ఆమె అవసరాలను పార్టీకి అవసరం ఉందని చెప్పేసి గుర్తించినటువంటి అధిష్టానం కూడా అదేవిధంగా తన పార్టీ నడపడానికి అవసరమైనటువంటి స్కోప్ కూడా లేనటువంటి పరిస్థితిలో తాను మెర్జ్ చేయడమే మంచిదని చెప్పేసి భావించినటువంటి షర్మిల, అంటే ఇటు ఇరువురు కూడా ఒక రకమైన ఒక క్లారిఫికేషన్కి వచ్చిన తర్వాత పార్టీ మెర్జ్కి సంబంధించిన ముహూర్తాన్ని ఖరారు చేసుకోవడం జరిగింది. జనవరి 4 తేదీన ఢిల్లీలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో తన పార్టీ కార్యకర్తలతో కలిసి, ముఖ్య నేతలతో కలిసి ఆమె వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నటువంటి పరిస్థితి. ఒక షర్మిల హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీని పార్టీని స్థాపించి తన అన్నకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నటువంటి నేపథ్యంలో అనేకటువంటి పాదయాత్రలు కూడా చేసి, బహిరంగ సభలు, ధర్నాలు, సమావేశాలు కూడా పెట్టుకుంది. పార్టీని కూడా ఒక క్యాడర్ని కూడా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే 2003 డిసెంబర్ ఎన్నికల్లో ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి సంబంధించిన తెలంగాణ ప్రాంత ముఖ్య నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. తాము చేరడం కాదు, విలీనం అవుతుంది వైఎస్ఆర్టీపీ తెలంగాణ ప్రాంతంలో అని చెప్పేసి వాళ్ళు అధికారికంగా తెలంగాణ భవన్లో ప్రకటించారు. అయినప్పటికీ ఆమె ఎక్కడ కూడా నెరవకుండా డైరెక్ట్ గా కాంగ్రెస్ అధిష్టానంతో తన పార్టీ నడిపేటువంటి ప్రయత్నం చేసింది. కానీ సాధ్యం కానప్పుడు అనివార్యంగా మెర్జ్ కావాలి అనేటువంటి ఒక ప్రతిపాదనతో రావడం జరిగింది. అయితే ఈమె సేవలకు గాను ఈమె పార్టీ అంటే ఒక ముఖ్యమంత్రి చెల్లెగా, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురుగా, దివంగత నేత కూతురుగా ఉన్నటువంటి ఆమె యొక్క ప్రభావం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటుంది. కాబట్టి ఆమె సేవలు వినియోగించుకోవాలి, ఆమె స్థాయికి తగ్గటువంటి హోదాను కూడా కల్పించాలని చెప్పేసి అటు కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. మరోవైపు ఈమె కూడా కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇందాక జరిగినటువంటి సమావేశంలో, లోటస్ పాండ్లో జరిగిన సమావేశంలో ప్రధానంగా ఈమె ఏపీ పిసిసి అధ్యక్ష పదవిని కోరినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీ పిసిసి అధ్యక్ష పదవి ఇమీడియట్లీ ఒక పార్టీ నుంచి వచ్చి ఇంకో పార్టీకి రావడంతో ఇవ్వడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మరికొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. అయితే అందులో అనేక ప్రతిపాదనలు, రాజ్యసభ, ఇతర అంశాలు అన్నప్పుడు కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో జీరో ప్రాతినిధ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మిగతా స్థానిక సంస్థల్లో కూడా జీరో ఉన్నటువంటి పార్టీ, కేవలం క్యాడర్తో అక్కడక్కడ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆమెకు ఏ హోదా ఇవ్వాలన్నా రాష్ట్ర స్థాయిలో సాధ్యం కాదు అని తెలుసు. తర్వాతనే ఆమెకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ హోదా ఒకటి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఏపీ ప్రచార బాధ్యతలు కూడా ఆమెకి అప్పచెప్పడంతో పాటు రేపు పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గాను ఆమెను నియమించాలని చెప్పేసి కూడా అధిష్టానం నిర్ణయించినట్టుంది. అదేవిధంగా దానికి షర్మిల కూడా పూర్తిగా అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇరువురు సమీక్షలో జరిగినటువంటి ఆలోచనలు, అదేవిధంగా అలా ప్రతిపాదనలు, అదేవిధంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అంగీకారం కుదిరిన నేపథ్యంలో రేపు సాయంత్రం ఆమె ఢిల్లీకి బయలుదేరబోతా ఉన్నారు. ఢిల్లీకి బయలుదేరి అంటే ఈ రోజు మధ్యాహ్నం ఇడుపులపైకి వెళ్ళి తన తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు చేసుకుని రేపు అటు నుంచి అంటే ఢిల్లీకి బయలుదేరి ఢిల్లీ వెళ్ళి ఎల్లుండి ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమక్షంలోనే ఆమె తన ముఖ్యమైనటువంటి అనుచరులుగా ఉన్నటువంటి ఒక 40 మంది కార్యకర్తలందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి. రాజు, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఒక చిన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి ఎంపీకి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయన డిన్నర్ పెట్టడము, దానికి సంబంధించి వైసీపీ కూడా, సీఎం జగన్ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం
వ్యక్తం చేశారు. ఇప్పుడు షర్మిల ఏఐసిసి బాధ్యతలు తీసుకోవడము, మరోపక్క చూసుకున్నట్లయితే ప్రచార బాధ్యతలు కూడా తనకి అప్పగించడం ద్వారా వైసీపీ నేతలు ఏమైనా రెస్పాండ్ అయ్యారు దీనికి సంబంధించి? వైసీపీ నేతలకు సంబంధించి ఈమె ఎప్పుడైతే తెలంగాణలోనే 2023 డిసెంబర్లో జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లోనే ఈమె ఈ ప్రతిపాదన తీసుకొచ్చిందో, అసలు పార్టీ పెట్టినప్పుడే ముందుగా వైసీపీ నేతలు వ్యతిరేకించారు. వైసీపీలో ఉన్నటువంటి తన కుటుంబ సభ్యుల చేత రాయబారం కూడా నడిపినటువంటి పరిస్థితి. కానీ తనకి తన అన్నకి చెడినటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళు ప్రతిష్టకు పోయిన తర్వాత ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో రాజీ కుదిరేది లేదని చెప్పేసి పార్టీ పెట్టి తన అన్నకు సమంగా నడపాలని చెప్పేసి తన అన్న పైన అనేక ఇంటర్వ్యూలో, అదేవిధంగా వివిధ బహిరంగ సభల్లోనే బహిరంగంగా కామెంట్లు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తానికి పరిస్థితి చేయి దాటిపోయిందని నిర్ణయించుకున్న తర్వాతనే పార్టీ పెట్టుకోవడం జరిగింది. ఆమె పార్టీ నడుపుకుంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అప్పటి వరకు మొన్నటి వరకు తెలంగాణలోనే పరిమితం అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి కానీ జగన్ కానీ పెద్దగా వచ్చే నష్టం లేదని చెప్పేసి అనుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతిపాదన అంశాలుగా ఏవైతే వచ్చాయో ఈమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకం కాబోతున్నటువంటి నేపథ్యంలో దీని యొక్క ప్రభావం ఖచ్చితంగా జగన్ పైన ఉంటుంది, జగన్ కుటుంబం పైన ఉంటుంది. జగన్ పై ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాటన్నిటికీ ఈమె సాక్ష్యభూతంగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే సొంత చెల్లె జగన్ గురించి చెప్తున్నప్పుడు ప్రజలు నమ్మకపోవడానికి కారణం ఏంటని చెప్పేసి అటు చంద్రబాబు కావచ్చు, జగన్, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతర వామపక్షాలకు సంబంధించిన కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా జగన్ పైన చేసే ప్రతి ఆరోపణ, వైఎస్ షర్మిల నోటి ద్వారా వచ్చే ప్రతి ఆరోపణ కూడా వాళ్ళు అటు కన్సల్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కుటుంబం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఆమె చెప్తేనే ఇది జరుగుతుంది. కాబట్టి ఆమెకు తెలియకుండా కుటుంబంలో ఏం జరగదు అంటే జగన్ చేసే ప్రతి పని మీద ఆమె కామెంట్ చేస్తే ఆ కామెంట్ కు ఖచ్చితంగా కూడా అక్కడ రూఢి అయ్యే అవకాశం ఉంటుంది అనేది కూడా రాజు. మరోపక్క అక్కడ ఏపీ సీఎం జగన్, మరోపక్క మామయ్య, మీ అన్నయ్య, చెల్లె అంటూ కూడా ఈ రకంగా వెళ్తున్న జగన్ కి సొంత చెల్లెలు ఇప్పుడు వ్యతిరేకంగా నిలవడం పట్ల ఏపీ ప్రజలు ఏ రకంగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఎస్, ఇప్పుడు నేను చెప్పింది అదే. ఎందుకంటే జగన్ మీద షర్మిల ఇప్పటి వరకు ప్రతిపక్షాలు అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ నేతలు వీళ్ళందరూ చేసిన కామెంట్లన్నీ కూడా రాజకీయ విమర్శలకే పరిమితం అవుతాయి. అది అవునా కాదా అనేటువంటి ఒక చర్చ మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు స్వయంగా షర్మిల చేసేటువంటి కామెంట్స్ జగన్ పైన అవన్నీ కూడా అద్దం పట్టినట్టుగా ఉంటుంది అనేటువంటి ఒక భయం వైఎస్ఆర్ సిపిలో కూడా కనిపిస్తూ ఉంది. అందుకే వైవి సుబ్బారెడ్డి చేత రాయబారం, సజ్జల రామకృష్ణారెడ్డి చేత రాయబారం, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, భారతీయ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత రాయబారం చేయించడం జరుగుతూ ఉంది. విజయమ్మ కూడా షర్మిల వైపు నిలబడడం అనేది ఇప్పుడు ఆ కుటుంబంలో ఇంకొక ప్రధానమైనటువంటి సమస్యగా వాళ్ళ జగన్ కి తలెత్తబోతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కుటుంబంలోని చీలికలు వచ్చి స్వయంగా తల్లి, తోడబుట్టిన చెల్లె ఆయన పైన రాజకీయపరమైన విమర్శలు చేస్తే దానికి ఖచ్చితంగా ప్రజలు రెస్పాండ్ వస్తుంది. జగన్ పైన వీళ్ళు చేసే విమర్శలకు ఒక ఖచ్చితంగా శాంటిటీ వస్తుంది. కాబట్టి ఇది ఒక రాజకీయంగా నష్టం జరిగించే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ బాబాయ్ చనిపోయిన వివేకానంద చనిపోయినప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన అంశాలతో చాలా దెబ్బతిన్నారు. కడప జిల్లాలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి, స్వయంగా కడపలో తాను అడ్డా అనుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ అడ్డాలోనే టీడీపీ గెలిచినటువంటి 3 సీట్లు టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి. సో ఇటువంటి ప్రమాదం చాలా పెద్ద ఎత్తున రాబోతుందని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబం భావించింది. వైవి సుబ్బారెడ్డి చేత రాయబారం కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అయినప్పటికీ కూడా షర్మిల ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. కాబట్టి ఖచ్చితంగా మొన్న క్రిస్టమస్ కూడా నారా లోకేష్ కి ఆమె క్రిస్టమస్ గిఫ్ట్ పంపించడం కూడా ఒక రాజకీయపరమైన చర్చ చూసుకున్నట్లయితే రాజన్న అభిమానులు వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నారా? తప్పకుండా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనూ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు, వైఎస్ఆర్ సిపిలోనూ రాజశేఖర రెడ్డి అభిమానులు, అదేవిధంగా వైఎస్ఆర్ టీపీలోనూ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి అభిమానులతో ఈ రెండు పార్టీలు కూడా ఇప్పటికే సస్టైన్ అవుతున్నటువంటి పరిస్థితి. జగన్ పార్టీ కావచ్చు, షర్మిల పార్టీ కావచ్చు, కేవలం వైఎస్ఆర్ పేరు మీద, వైఎస్ఆర్ అభిమానుల పేరు మీద పార్టీ నడిచింది తప్ప వీళ్ళ చరిష్మను చూసి వచ్చి బయటకు వచ్చిన వాళ్ళు లేరు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఇతర పార్టీల్లో అది ఇప్పుడు ప్రస్తుతం జగన్ అక్కడ తీసుకున్న నిర్ణయాలు చాలా మంది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మార్పు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ మార్పు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఈసారి మాకు అవకాశం రాదు అనుకున్నప్పుడు వైఎస్ షర్మిల దగ్గరికి వచ్చేసి వైఎస్ షర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరి కనుక వాళ్ళు మళ్ళీ నియోజకవర్గాల్లో పాగా వేస్తే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపికి నష్టం జరుగుతున్నటువంటి ఒక అంచనా ఖచ్చితంగా జరగబోతా ఉంది. అయితే అక్కడ మిత్రపక్షాలన్నీ కలిసి ప్రతిపక్షాలన్నీ మిత్రపక్షంగా మారుతాయా లేదంటే ఎవరికి వాళ్ళు పోటీ చేస్తారనేది ఒక అంశం పక్కన పెడితే జగన్ మార్చేటువంటి 40 మంది క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో 40 మంది క్యాండిడేట్లు ఎంతమంది జగన్తో ఉంటారు, సీటు కోసమే ఆ రాజకీయాల్లోకి వచ్చినటువంటి మరికొంతమంది ఈ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా జగన్కు నష్టదాయకమైనటువంటి విషయంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు చూస్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.